హలో అండి అందరూ ఎలా ఉన్నారు? ఇది నా మార్నింగ్ సాటర్డే వ్లాగ్ అండి. ఈ వ్లాగ్లో నేను మార్నింగ్ ఏం చేశాననేది ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో చూడడం వల్ల మీకు ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకా మార్నింగ్ ఏమంటే మా హిమాన్స్ కోసం ఇదిగోండి ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. ఇలా ప్లేట్లో పెట్టేసామనుకోండి అందరికీ ఒక నలుగురికి అయితే సరిపోతుంది. మనకి ఎంత బ్యాటర్ కావాలనుకుంటున్నామో అంత వేసాక ఇలా పెట్టేసామనుకో ఒక ప్లేట్తో అయిపోద్ది. ఇదిగోండి ఒక 10 మినిట్స్లో అయితే ఇడ్లీ అయితే అయిపోయిందండి. ఇలా చేసుకోవడం వల్ల చాలా ఈజీగా అయిపోద్ది. ఇంకా కొంచెం చల్లారాక ఇలా తీసామనుకోండి కేక్లా ఉంటుంది. ఎవరికి ఎన్ని ముక్కలు కావాలంటే అన్ని ముక్కలు వేసుకొని తినేయచ్చు. ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని ఇంకా మా హిమాన్స్కి అయితే 2 స్లైస్లాగా పెట్టేశాను. వాడు చాలా ఇష్టంగా తినేసాడు. ఇంకా వాడికి ఏమంటే పల్లీల చట్నీ వేసాను. ఆ తర్వాత ఏమంటే మేము టెంపుల్కి వెళ్ళాము. ఇంకా నేను మా బాబు హిమాన్స్కి ఏదైనా పెట్టేసే బయట తీసుకువెళ్ళడానికి అయితే ఇష్టపడతాను. ఎందుకంటే పిల్లల్ని ఆకలితో ఎక్కడ తిప్పకూడదు కదా. ఇదిగోండి ఇంకా అయితే టెంపుల్కి అయితే రెడీ అయిపోయాము, వెళ్ళిపోతున్నాము. ఇదిగోండి ఇంకా శివాలయంకి అయితే వచ్చాము. ఇక్కడ అర్చనకు కావాల్సిన సెట్ అయితే తీసుకున్నాము. శివుడిని దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. ఇది చాలా పురాతనమైన టెంపుల్ అంట. ఇదిగోండి మా బాబు హిమాంశు ఇక్కడ మంచిగా ఆడుకుంటున్నాడు ఈ టెంపుల్లో. ఇది చెప్పాను కదా చాలా పురాతనమైన టెంపుల్, చాలా మహిమ గల శివుడు అనేసి అంటారు అని మా హస్బెండ్ చెప్పారు నాకు. ఇదిగోండి ఇక్కడ రీమోడలింగ్ లాగా చేస్తున్నారు, రీకన్స్ట్రక్షన్ ఏదో సంథింగ్ అవుటర్ లేయర్ అంట ఏదో చేంజ్ చేస్తున్నారంట. దగ్గర 1 ఇయర్కి ఎక్కువ అయిపోయిందండి. ఇంకెప్పుడు ఓపెన్ చేస్తారనేది తెలియదు. అంతవరకు ఏమంటే పక్కన శివుడిని ప్రతిష్ఠించి అక్కడ పూజలు చేస్తున్నారు. ఇంకా మేము ఫైనల్ ఇంట్లోకి అయితే వచ్చేసాము. మా బాబు హిమాన్స్కి జాంకాయ అయితే పెట్టాను. వాడు కొంచెం తిన్నాడు. వాడు తినకపోతే నేను తినేస్తున్నాను. తర్వాత సాంబార్ చేస్తున్నాను. నాకు దీనికైతే ఈ సాంబార్కి అయితే నేను ఎన్నో విధాలుగా ట్రై చేశాను. టేస్ట్ అయితే నాకు అంత పర్ఫెక్ట్గా అయితే రావటం లేదు. ఇంకా ఫైనల్గా ఈ ప్రాసెస్లో ఎంతో కొంత బెటర్ అనిపించింది. మీరైతే ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి. ఈజీ ప్రాసెస్ ఇంకేమైనా ఉన్నదనేది కూడా కామెంట్ చేయండి తెలిస్తే. ఇదిగోండి పప్పు అయితే కుక్కర్లో పెట్టేశాను పక్కన. తర్వాత ఏమంటే ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వేసేసి టమాటో వేసి మగ్గించేసాక వెజిటేబుల్స్ అన్నీ వేసి ఇంకొకసారి ఒక 10 మినిట్స్ ఇలా కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఏమంటే ఇందులో కొంచెం పసుపు, కారం, రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసాను. తర్వాత చింతపండు రసాన్ని వేసి బాగా మరనిస్తాను. తర్వాత ఏమంటే అప్పుడు పక్కన పెట్టిన పప్పును వేసి ఇంకొకసారి 2 టైమ్స్ ఇలా తెల్లనిస్తాను. అప్పుడు సాంబార్ పౌడర్ని వేస్తాను. మీరైతే ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి. నేను కుక్కర్లో చేసేదాన్ని అంత టేస్ట్గా వచ్చేది కాదు. ఇప్పుడైతే పర్లేదండి. ఇదిగోండి ఇంకా మా బాబు హిమాన్స్కి గంజి అయితే ఇస్తున్నా. కొంచెం హెల్తీగా ఉంటుంది కదా, ఎనర్జీగా వస్తుంది అనేసి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్